తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావును విచారించిన తర్వాత 2 రోజుల గడువు ముందే ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయం అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ కేంద్రంగానే ఈ సిట్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నెమ్మదిగా విచారణ కొనసాగినప్పటికీ కూడా డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సిట్ సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ విచారణ కొనసాగిస్తుంది. దీంతో సిట్ విచారణ దూకుడు పెంచిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందులో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, మరికొంతమంది ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే సిట్టు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం అధికారులను మాత్రమే అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. అధికారులను ముందు పెట్టి వెనక నడిపినటువంటి రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాత సిట్ అధికారుల యొక్క విచారణ దూకుడు పెంచిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హరీష్ రావును 160 సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చి అతన్ని కూడా సుదీర్ఘంగా విచారించారు. మరోసారి కూడా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామంటూ కూడా సిట్ అధికారులు ప్రస్తుతం చెప్తున్నటువంటి సమాచారం. కొద్ది నిమిషాల క్రితమే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేటీఆర్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లి నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, మరోవైపు ఎస్ఐబిలో పనిచేసినటువంటి డిఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి తిరుపతన్న, వీరందరూ కలిసి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయించారు. అది కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నాయకుల ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రస్తుతం సిట్ అయితే భావిస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరి రేపు విచారణలో కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సిట్ అధికారులు అయితే మాత్రం రేపు 11 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం నోటీసులో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం చూడాలి. అందరూ అనుకున్నట్లుగానే ముందుగానే మనం చెప్పినట్లుగానే హరీష్ రావు తర్వాత కేటీఆర్కు నోటీస్ ఇవ్వబోతున్నారనేది స్పష్టంగా మనకు అర్థమైంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూస్తే ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ తర్వాత నెక్స్ట్ కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారం అతనికి నాలెడ్జ్లో ఉంటుందనేది సిట్ భావిస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ సిట్ చీఫ్ కానీ ఖచ్చితంగా ప్రతిరోజు సీఎంకు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి యోచనలో సిట్ బృందం ఉంది. కాబట్టి ఈ వారం రోజుల వ్యవధిలోనే ఈ సిట్టు ఇన్వెస్టిగేషన్లో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ సిట్ విచారణ తర్వాత ఒక 10-15 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం ఒక్క ఛార్జ్షీట్ మాత్రమే ఫైల్ అయింది. అడిషనల్ ఛార్జ్షీట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. కాబట్టి ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుల అగ్రనేతల యొక్క విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో మరొక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరికొంతమందిని ఈ కేసులో అరెస్టులు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో ఈ కేసు విచారణ ముగించిన తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో అయితే మాత్రం రోజువారీ విచారణ సిట్టు జరుపుతుంది.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఈ సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 278 మంది వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ 278 మంది యొక్క వాంగ్మూలాలు కూడా వాళ్ళను సాక్షులుగా పెట్టబోతున్నారు. మరికొంతమంది సాక్షులను కూడా ఇప్పటికే సిట్ బృందం ఐడెంటిఫై చేసింది. వారికి కూడా నోటీసులు ఇచ్చి వారి యొక్క వాంగ్మూలాలన్నీ కూడా నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు కూడా సిట్ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.